హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. అస్సాంలో హిమంత బిశ్వ శర్మ ఎవిక్షన్ 2.0ను స్టార్ట్ చేసేశారు. రీసెంట్గా ఆ రాష్ట్రంలో సింగర్ జుబిన్ గార్గ్ మరణం తర్వాత ఈ ఎవిక్షన్ డ్రైవ్ను కొద్ది రోజుల పాటు పాజ్ చేశారు. ఇప్పుడు ఆయన మరణానికి సంబంధించి అన్నీ పూర్తయిన తర్వాత మళ్ళీ దీన్ని తిరిగి ప్రారంభించారు. తాజాగా అస్సాంలోని గోల్పారా డిస్టిక్లో 153 హెక్టార్ల ప్రభుత్వ స్థలాన్ని, అది కూడా ఏనుగులకు సంబంధించిన అభయారణ్యంలో చాలామంది అక్రమ వలసదారులు అక్కడ వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఈ 588 ఇళ్లను మొత్తం కూల్చివేసి వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేశారు. దీనికి సంబంధించి 15 రోజుల క్రితమే అక్కడి వారికి నోటీసులను సైతం జారీ చేశారు. దీంతో అక్కడి వారు వెంటనే తమ ఇళ్లలో కావాల్సిన వాటిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఈ ఎవిక్షన్ డ్రైవ్ మొత్తం చాలా ప్రశాంతంగా కొనసాగింది. నిజానికి మన దేశంలో ఎక్కడ ఎవిక్షన్ డ్రైవ్ కొనసాగినా కూడా లోకల్గా పీపుల్ పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతారు, వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. కానీ అస్సాంలో మాత్రం సీఎం హిమంత బిశ్వ శర్మ తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల కనీసం ఒక్కరు కూడా అడ్డుకునే ప్రయత్నం సైతం చేయలేదు. అంటే ఈ ఎవిక్షన్ డ్రైవ్ను ఎంత పకడ్బందీగా నిర్వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే సీఎం హిమంత బిశ్వ శర్మ ఇలా ఎవిక్షన్ డ్రైవ్లను నిర్వహించడానికి కారణం ఏంటి, దీనికి దారి తీసిన పరిస్థితులు ఏంటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నిజానికి అస్సాంలో తూర్పు, పశ్చిమ అండ్ ఉత్తర అస్సాం జిల్లాల్లో ఎక్కువగా ఈ అక్రమ వలసదారులు వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఆ రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో అత్యంత సారవంతమైన నేలలు ఉన్నాయి. సో ఇక్కడ ఈ ఎక్కువగా మియా ముస్లింలు అనేవాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళు అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఈ సారవంతమైన నేలలు ఎంత మంచివి అంటే, జనరల్గా గోదావరి పరివాహక జిల్లాల్లో ఏ విధంగా అయితే సారవంతమైన పంటలు పండుతాయో సరిగ్గా అదే విధంగా ఈ అస్సాంలోని బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా పంటలు పండుతాయి. అంతేకాకుండా అక్కడ కొన్ని చిత్తడి నేలలు సైతం ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా చేపలు పట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న లోకల్ ఎకానమీ మొత్తాన్ని ఈ అస్సాం నుంచి అక్రమంగా వలస వచ్చిన మియా ముస్లింలు క్యాప్చర్ చేసుకుని అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. దీనివల్ల పెద్ద ఎత్తున లోకల్ పీపుల్కు ఇబ్బందులుగా మారుతూ ఉన్నాయి. అంతేకాదు, నిజానికి జనరల్గా మన దేశంలో ఎక్కడైనా అక్రమ వలసదారులను తరిమేయాలంటే ఇది ముస్లింలపై కొనసాగుతున్న ఆధిపత్యం అని విపక్షాలు గగ్గోలు పెడతాయి కదా. నిజానికి అస్సాంలో పరిస్థితి ఇందుకు చాలా భిన్నంగా ఉంటుంది. అక్కడ ఇండిజినియస్ ముస్లింలే ఈ మియా ముస్లింలను సైతం వ్యతిరేకిస్తూ ఉంటారు. ఎందుకంటే వారి నుంచి కేవలం అస్సాంలోని హిందువులకే కాదు, ఆ రాష్ట్రంలోని భారతీయ ముస్లింలకు సైతం పెద్ద తలనొప్పిగా మారిపోయింది. వీళ్ళు లోకల్గా ఎకానమీ క్యాప్చర్ చేయడం వల్ల మిగిలిన వాళ్ళు అక్కడ బతకలేని పరిస్థితి అనేది నెలకొంటోంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరినీ ఖాళీ చేయించాలి అని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కంకణం కట్టుకున్నారు. ఇదే కాదు, ఇదే ఏడాది జూలై నుంచి ఆగస్టు మధ్యలో పెద్ద ఎత్తున ఎవిక్షన్ డ్రైవ్ నిర్వహించారు. ఆ సమయంలో లఖింపూర్, గోలాఘాట్ అనే జిల్లాల్లో ఏకంగా 11,000 బిగాల ల్యాండ్ను ఖాళీ చేయించారు. దీంట్లో పెద్ద ఎత్తున ఈ అక్రమ వలసదారులందరినీ తరిమేశారు. ఏకంగా 2,000 కుటుంబాలను అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. అంతేకాకుండా మరో సందర్భంలో ఏకంగా 256 హెక్టార్ల ల్యాండ్ను మొత్తం ఖాళీ చేయించి వాళ్ళందరినీ పంపించేశారు. మొత్తంగా ఈ అన్నిటినీ చూసుకుంటే 10,000 మంది అక్రమ వలసదారులపై ఈ ఎవిక్షన్ డ్రైవ్ ప్రత్యక్షంగానే ప్రభావం చూపినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి ఆ రాష్ట్రంలో మొత్తం 3 లక్షల హెక్టార్ల ప్రభుత్వ భూమిని ఈ అక్రమ వలసదారులు వచ్చి ఆక్యుపై చేసుకున్నట్టు ప్రభుత్వ లెక్కల ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఈ ఎవిక్షన్ డ్రైవ్ కొన్ని సంవత్సరాల పాటు కొనసాగిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తంగా ఖాళీ చేయించేంత వరకు అస్సాం సీఎం అస్సలు విశ్రమించేలా కనిపించడం లేదు. ఎందుకంటే నిజానికి అస్సాంలో భారీగా డెమోగ్రఫిక్ చేంజ్ అనేది జరుగుతుంది. రీసెంట్గా సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించిన దాని ప్రకారం చూసుకుంటే ఆ రాష్ట్రంలో మొత్తం 49% మంది ముస్లింలు ఉన్నారు.
లోకల్ అస్సామీ పీపుల్ జనాభా పూర్తిగా తగ్గిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే మరికొన్ని సంవత్సరాల్లో అస్సాం మొత్తం ఇస్లామిక్ స్టేట్గా మారిన ఆశ్చర్యపోనక్కర్లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి లోకల్ ముస్లింలు కూడా అంత ఎక్కువ సంఖ్యలో లేరు, వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఇక ఈ 49% మొత్తం కూడా బంగ్లాదేశ్ నుంచి ఆ రాష్ట్రంలో వలస వచ్చి అక్రమంగా నివాసం ఉంటున్న వారి సంఖ్యనే ఇంత పెద్ద ఎత్తున ఉంది. ఎందుకంటే మరో గణాంకాల ప్రకారం అస్సాంలో అస్సామీ భాష మాట్లాడే వారి సంఖ్య జస్ట్ 36% మాత్రమే ఉంది. అంటే లోకల్గా ఉన్న అస్సాంలోని ముస్లింలు సైతం అస్సామీ భాష మాట్లాడుతారు కాబట్టి ఆ రాష్ట్రంలో లోకల్ అండ్ ఇండిజినియస్ పీపుల్ జస్ట్ 36%గా ఉన్నట్టు మాత్రమే మనం పరిగణించాలి. మిగిలిన వాళ్ళంతా కూడా ఆ రాష్ట్రంలో అక్రమంగా వచ్చి నివాసం ఉంటున్నట్లే మనం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇది ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా భవిష్యత్తులో వీళ్ళంతా బంగ్లాదేశ్లో మేము కలిసిపోతాం, మాకు భారతదేశం వద్దు అని డిమాండ్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ ప్రమాదాన్ని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ముందుగానే పసిగట్టారు. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే ఈ ప్రమాదాన్ని పసిగట్టి పదే పదే కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ అప్పట్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ఆయన్ను అస్సలు పట్టించుకోలేదు. చివరికి ఒక్కసారి ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ అపాయింట్మెంట్ ఇచ్చిన సమయంలో కూడా రాహుల్ గాంధీ తన ఇంటికి పిలిపించుకుని తనకు కుక్కకు తినిపించిన బిస్కెట్లను అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మకు పెట్టగా ఆయనకు ఎక్కడో బాగా కోపం వచ్చినట్టుంది. దీంతో వెంటనే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆ బీజేపీలో చేరగానే కాంగ్రెస్ పార్టీలోని చాలామంది నాయకులను ఈ పార్టీలోకి మార్పించారు. తద్వారా రాష్ట్రంలో ఏకంగా ప్రభుత్వాన్ని చేంజ్ చేయగలిగిన సత్తా కలిగి ఆయన బీజేపీ గవర్నమెంట్ను ఏర్పాటు చేశారు. తర్వాత ఒక 5 years టర్మ్ వరకు ఆయన ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి ఆ తర్వాత ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఆయన చేతికి ఫుల్ పవర్స్ అందాయి. అంతేకాకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఈ అక్రమ వలసదారులపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటోంది. దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాలన్నిటిలోనూ ఈ అక్రమ వలసదారులను గుర్తించేందుకు ప్రత్యేకంగా ఎవిక్షన్ డ్రైవ్లను సైతం స్టార్ట్ చేశాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, యూపీ, రాజస్థాన్ ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా అక్రమ వలసదారులను గుర్తిస్తూ వాళ్ళను క్యాంపులకు పంపించడమో లేదంటే తమ సొంత దేశానికి తిప్పి పంపించడమో ఇలాంటివి చేస్తూ ఉన్నాయి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ కేంద్ర హోంశాఖ అమిత్ షా నుంచి అస్సాం సీఎంకు పూర్తి సపోర్ట్ ఉండటం వల్ల మాత్రమే అండ్ ఆయనలోనూ పూర్తిగా విల్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళందరినూ పంపించేంత వరకు నేను రాష్ట్రంలో సీఎంగానే ఉంటాను, వీళ్ళను పంపించేంత వరకు నిద్రపోను అని ఆయన కూడా విల్ పవర్తో ఉన్నారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఎవిక్షన్ డ్రైవ్లు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. అవి కూడా ఎక్కడా ఎటువంటి వివాదం లేకుండా చాలా ప్రశాంతంగా కొనసాగుతూ ఉన్నాయి. అంటే అది అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. నిజానికి ఇలాంటి పనిని మన దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న ప్రాంతాల్లో కూడా చేయవచ్చు. నిజానికి ఓల్డ్ సిటీలో చాలా ఎక్కువగా రోహింగ్యాలు నివాసం ఉంటున్నట్లు గతంలో గణాంకాలు సైతం వెల్లడించాయి. కాబట్టి అన్ని రాష్ట్రాల సీఎంలు ఈ ఎవిక్షన్ డ్రైవ్లను గనక కొనసాగిస్తే ఖచ్చితంగా మన దేశం అక్రమ వలసదారులు లేని దేశంగా మారే సమయం చాలా దగ్గరలోనే ఉంటుంది అని చెప్పగానే చెప్పవచ్చు. మరి ఇలాంటి ఎవిక్షన్ డ్రైవ్లను అన్ని రాష్ట్రాలు కొనసాగించాలా వద్దా అనే విషయంపై మీరు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.